రావణ్ కేసులో మరో సంచలనం మలుపు. యూట్యూబర్ రావణ్ కు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సంబంధాలు ఉన్నాయా? పోలీసుల విచారణలో బయటకు వస్తున్న వివరాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. యూట్యూబర్ బచ్చలికూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో రోజుకో కొత్త పరిణామం వెలుగులోకి వస్తుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రావణ్తో సంబంధం ఉన్న వ్యక్తులను వరుసగా విచారిస్తున్నారు. తాజాగా జరిగిన విచారణలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. పోలీసుల దర్యాప్తు ప్రకారం రావణ్ కాల్ డేటా మరియు ఇతర డిజిటల్ ఆధారాల ఆధారంగా ఆయనతో తరచుగా సంబంధాలు ఉన్న వ్యక్తులతో నోటీసులకి జారీ చేశారు. ఈ క్రమంలో బెంగళూరుకి చెందిన గుడిపూటి గమన, హైదరాబాద్కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంద్రసేన చౌదరిని గన్నవరం డిఎస్పీ కార్యాలయానికి పిలిచి విచారించినట్టు సమాచారం ప్రకారం ఈ విచారణ సుమారు 7.5 గంటల పాటు కొనసాగింది. ఇద్దరిని వేరువేరు గదుల్లో ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. వారి సమాధానాల ఆధారంగా మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం గమన బెంగళూరులో బొటిక్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేస్తున్నారు. యూట్యూబ్లో రావణ్ వీడియోలను చూస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు చెప్తున్నారు. అనంతరం గమన ద్వారా ఇంద్రసేన చౌదరికి కూడా రావణ్ పరిచయమైనట్టు తెలుస్తుంది. దర్యాప్తు సమాచారం ప్రకారం వీడియోల చిత్రీకరణ కోసం గమన, ఇంద్రసేన తమ నివాసాల్లో అవకాశం కల్పించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య దాదాపు 2 ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. ఇదిలా ఉండగా విచారణలో మరో అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రావణ్ కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో వాట్సాప్ కాల్స్లో మాట్లాడేవాడని గమన చెప్పినట్టు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ అధికారుల పేర్లు తనకు తెలియవని లేదా వెల్లడించలేదని సమాచారం. అలాగే ఇంద్రసేన చౌదరికి సంబంధించిన భవనంలో స్టూడియో నిర్వహణపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. రావణ్తో ఎందుకు సన్నిహితంగా ఉన్నారనే ప్రశ్నకు తన ఆలోచనలు రావణ్ అభిప్రాయాలకు దగ్గరగా ఉండేవని, అందుకే పరిచయం చేసుకున్నానని గమన తెలిపినట్టు సమాచారం. రావణ్ అభ్యర్థన మేరకు కొన్ని ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా రీల్స్ కూడా చేసినట్టు విచారణలో చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డ్స్, ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా గమనకు మరోసారి హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. అయితే ఈ కేసులో వెలువడుతున్న అనేక అంశాలు ఇప్పటికీ దర్యాప్తు దశలోనే ఉన్నాయి. అధికారికంగా పోలీసులు లేదా కోర్టు నిర్ధారించే వరకు ఎలాంటి ఆరోపణలు తుది నిజాలుగా పరిగణించరాదు.